కుమారి అంటే ఆడపిల్ల, అంటే వయస్సు వచ్చినటువంటి పిల్ల. ఓకే, ఒకసారి పెళ్లి చూపులకై అహల్య, విను, నీలాంటి వాళ్ళకి అవసరం ఇది. ఓకే, పెళ్ళి అయిపోయింది అనుకో, నీకు పర్వాలేదు. సరే, ఒకసారి పెళ్లి చూపులకై ఒక అమ్మాయి ఇంటికి బంధుజనులు వచ్చారు. మామూలుగా పిల్లని చూసుకోవడానికి వీళ్ళు వెళ్ళారు. ఆ సమయానికి ఇంటిలోని పెద్దవారు పొరుగురికి ఏదో పనుండి వెళ్ళారు. ఈ అమ్మాయి అమ్మ నాన్న పక్క ఊరికి వెళ్ళారు, లేరు, వీళ్ళు వస్తారని తెలియదు. వీళ్ళు సడన్గా వచ్చారు. పెళ్లి కూతురు ఒక్కతే ఇంట్లో ఉంది. వచ్చిన బంధువులకు మర్యాదలు చేసి భోజనం చేసి వెళ్ళండని వాళ్ళ ప్రయాణం ఆపింది. ఎవరు లేరని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతాం అన్నారు. కానీ ఇంత దూరం వచ్చిన వాళ్ళని మర్యాద చేయడం అనేది తెలియాలి కదా. అది ఆ పిల్లలో సుగుణం. అది ఏంటి, ఇంటికి ఎవరన్నా వస్తే మర్యాద చేసి భోజనం పెట్టి పంపాలనేది ఆ పిల్లకి తెలిసిన జ్ఞానం. అర్థమైందా? అందుకోసమని మీరు ఉండి ఏమైనా సరే భోజనం చేసి వెళ్ళండి, మా అమ్మ నాన్న లేకపోతే నేను ఉన్నాను కదా, నేను భోజనం పెడతాను మీకు అని చెప్పింది. కానీ అక్కడ పరిస్థితి ఏమిటాయంటే ఇంట్లో బియ్యం లేవు, ధాన్యం ఉన్నాయి. ధాన్యం పెట్టలేం కదా. సో అందుకని చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళ ప్రయాణం ఆపింది. రాజా, ఆ యువతీ రత్నం అంటే రత్నం లాంటి అమ్మాయి ఏకాంతంగా దొడ్డిలో ఒడ్లు దంచి బియ్యం చెరగసాగింది. ధాన్యం దంచింది, మరి దాన్ని చెరగాలి కదా బియ్యం తీయటానికి. చెరుగుతుంటే ఏం జరుగుతోంది, అప్పుడు ఆమె చేతికున్న గాజులు పెద్దగా ధ్వని చేయసాగాయి. ఇట్లా ఇట్లా ఎగరేసినప్పుడు నీకు గాజులు మోగుతాయి కదా నాన్న. అది బియ్యం చెయ్యాలి, గాజులేమో చప్పుడు చేస్తున్నాయి. ఆ ధ్వనులు బియ్యానికి వచ్చిన వారు వినిపోతారని ఆ అమ్మాయి సిగ్గుపడింది. ఎందుకు సిగ్గుపడిందో చెప్తున్నాడు చూడు. ఏ రోజుకా రోజు బియ్యం చేసుకునే బీదవారు వీరు అని తలుస్తారేమోనని బిడియపడి ఎలాగా అని ఆలోచించింది. అంటే ఏమిటి, తల్లిదండ్రుల యొక్క మర్యాదను కూడా కాపాడాలి. వీళ్ళు ముసాకట్ల వాళ్ళు ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కుని చేసుకుంటారని అనుకోకూడదు. అంటే ఏమిటి, స్థాయి లేని వాళ్ళు, వీళ్ళకి పిల్లాన్ని ఇస్తే మనకు మన పిల్లవాడికి ఏమిటి అవుతుందో అని భయపడుతూ ఉంటారు. అటువంటి పని జరగకుండా కాపాడుకోవాలి. ఎన్ని ఆలోచించిందో చూడండి పిల్లలు, ఆ తెలివితేటలు, మరి అంటే మానసిక పరిణితి. తర్వాత ఏం చేసింది, వాళ్ళు చేస్తారేమో ఆలోచించి చేతు గాజులు రెండు మాత్రమే ఉంచి మొత్తం గాజులు తీసి పక్కన పెట్టింది. రెండు పట్టింది. దంచుతున్నా చెరుగుతున్నా ఆ రెండు కూడా మోగటం మొదలైంది. రెండుంటే మోత వస్తుంది, ఉదాహరణ కొట్టుకుని వస్తుంది. అప్పుడు ఒక్కొక్కటి మాత్రమే ఉంచి మొత్తం గాజులు తీసేసింది. ఒక్క గాజే ఉంచింది చేతికి, పూర్తిగా తీసేలా. అప్పుడు ఒక గాజు సౌండ్ చేయదు కదా. కాబట్టి నువ్వు ఒకడు ఉంటే ప్రాబ్లం రాదు, ఒక చేతితో తప్పిటి రాదు, రెండో చేయి కలిస్తేనే తప్పిటి వస్తుంది. అర్థమైందా ఇది? సో గాజులు తీసేసింది. ఇక్కడ నిశ్శబ్దంగా ఉంది. బియ్యం చేసింది, అన్నం వండి పెట్టింది. రాజా, అప్పుడు నేను లోకుల ఆచారాలు పరిశీలిస్తూ ఆయా గ్రామాలు తిరుగుతూ ఉండేవాడిని. ఇది నాకు ఎడ తెలిసిందంటే నేను గ్రామాలన్నీ తిరుగుతూ ఉండేవాడిని, పర్యటన. ఆ పర్యటన చేసినప్పుడు ఒక చోట గ్రామంలో ఇది జరిగింది, అది చూశాను నేను. సో నాకప్పుడు ఆ బాలామణిని చూసి ఒక నీతి పాఠం తోచింది. అమ్మాయి దగ్గర నేను నీతి నేర్చుకున్నాను. ఏమిటంటే, ఎక్కువ జనం పోగైతే అల్లరి, గాజులు ఎక్కువ ఉంటే మోత ఎక్కువ వచ్చింది. ఇరువురు ఉంటే లోకాభిరామాయణం మనం చూస్తూ ఉంటాం. ఆశ్రమానికి కానీ మామూలుగా గుళ్ళల్లో పురాణానికి కానీ వెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇద్దరు కూర్చున్నారంటే వాళ్ళ ఇంటి దగ్గర విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. నీ సంగతి కానీ నువ్వు చెప్పే విషయం కానీ వాళ్ళకి ఏమాత్రం అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో కోడలు ఏమంది లేకపోతే అత్తగారు ఏమంది ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు చేరితే లోకాభిరామాయణం. కుమారీమణి హస్తకంకణం వల్లే ఒక్కటే ఉంటే ఆత్మవిచారం. ఇప్పుడు మాట్లాడటానికి ఎవరు లేరనుకో నాన్న, అప్పుడు నువ్వేం చేస్తావు, ఎవరితో చెప్పుకుంటావు, నీలో నువ్వు అనుకోవాలి అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు పరమాత్మ దగ్గర అవుతావు. సో ఆవిడ చేతికి ఒక్క గాజు పెట్టుకొని తన యొక్క కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టుగా మనం కూడా ఒకళ్ళమే ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ మంది కోసం పాకులాడద్దు. పాకులాడిని కానించి కంపులు ఎక్కువ అవుతాయి.
వీడి వాసన వాడికి, వాడి వాసన వానకి తగులుతూ ఉంటుంది. వాసన అంటే ఈ వాసన కాదు, పూర్వజన్మ వాసనలు. అవే కదా మన యొక్క ప్రవర్తనని నిర్ణయం చేసేది. అవి వస్తాయి, మనకు తప్పు అనిపించదు అప్పుడు. అర్థమైందా? కొద్దిగా తీసుకోవచ్చు మంది, ఏం ప్రాబ్లం లేని చెప్తాడు మన ఫ్రెండ్. స్నేహితం కాదనలేం. అరే దాంట్లోకి నంచుకోవడానికి కాస్త ఈ ముక్క తినచ్చురా అని కొద్దిగా అట్లా ఏమవుతుంది, అది ఆ విధంగా అనమాట. కాబట్టి మనం ఏంటంటే తెలియక చిన్నగా మొదలుపెట్టినప్పుడు కథ చెప్పినట్టుగా కౌపీన సంరక్షణార్థం అయం పటాటోభ, ఈ కథ చాలాసార్లు చెప్పాను. గోచి కాపాడుకోవడానికి ఎలికలు కొట్టేస్తుంటే గోచి కాపాడుకోవడానికి పిల్లిని పెంచి, పిల్లికి పాల కోసం ఆవును కొని, ఆవును పోషించడానికి బెళ్ళాన్ని చేసుకుని తర్వాత పిల్లల్ని కన్నాడు. సో ఇదంతా మొత్తం గోచి దెబ్బకి వాడు కుటుంబంలోకి ఇరుక్కుపోయాడు ఒక్క దెబ్బన. అర్థమైందా? సో ఆ విధంగా అన్నమాట.